वारंगल जिला कांग्रेस पार्टी नेता ने कहा कि रमजान दुनिया के कल्याण के लिए 30 दिनों के उपवास के साथ अमीर और गरीब के बीच भेदभाव किए बिना मनाए जाने वाला त्योहार है। वारंगल शहर के एलबी नगर के समारोह हॉल में कांग्रेस पार्टी के नेता सैयद वासी के नेतृत्व में इफ्तार पार्टी का आयोजन किया गया। इस अवसर पर मुस्लिम धर्मगुरु कांग्रेस पार्टी के नेता प्रकाश सैयद वासी और अन्य लोग शामिल हुए। सैयद वसी के अनुयायियों ने कहा है कि दुनिया के कल्याण के लिए उन्होंने रमजान में बिना किसी बड़े या छोटे अंतर के 1 महीने तक उपवास करना शुरू कर दिया। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। కారణంగా కొంతమంది రాగలేకపోయారు. ఉపేల్ బాబా వస్తాను దారిలో ఉన్నారు. అందుకు అప్పటి వరకు ఎవరికి వెయిట్ చేయడం మీరు కానిడం చెప్పడం జరిగింది. అందుకు వాళ్ళు పెద్దలు చెప్పడం వల్ల ఇఫ్తార్ విందు చూసి వాళ్ళకి అన్నదానం జరగడానికి స్టార్ట్ చేసిన జరిగింది. ముస్లింలకు ఒక ప్రత్యేకమైనటువంటి నెల. ఈ మాసంలో ఖురాన్ అంటే హోలీ బుక్ అనేది మాసంలో దేవుని దగ్గర నుంచి ఇక్కడికి అల్లా దగ్గర నుంచి ఈ మాసంలో ఖురాన్ రావడం జరిగింది. దానికి ఒక ప్రత్యేకతగా దాన్ని పూజించడానికి దాన్ని గౌరవించడానికి ఈరోజు రంజాన్ నెల ఒక్క పొద్దులు ఉండి ముస్లిం చాలా దీన్ని భావిస్తారు. రంజాన్ అంటే ముస్లింలకు ఒక త్యాగాలు అదేవిధంగా త్యాగాలకి అన్ని రకాల కమిట్మెంట్కి ఒక నిదర్శనం రంజాన్లో ముస్లింలు ఒక్క పొద్దులు ఉంటారు. దాంతో పాటు వాళ్ళు సంపాదించినటువంటి సంపదను 2% పేద ప్రజలకు అదేవిధంగా ఎవరైతే వాళ్ళ కుటుంబంలో పేదలకు వాళ్ళకి పంచుతారు. జకాత్ అంటారు. అంటే రంజాన్లో 3 ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి రోజా ఉండడం, రెండోది నమాజ్ ఉండడం, మూడోది ఖురాన్ చదవడం, నాలుగోది మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ము నుంచి సంపాదించినటువంటి డబ్బు నుంచి కొంత శాతం పేద ప్రజలకు పంచలేదు. రంజాన్ ఒక ప్రత్యేకత. అందుకే రంజాన్ మాసాన్ని ఈ దేవునికి సంబంధించిన నెల. ఎందుకంటే ఒక్క పొద్దులకు దేవుడు డైరెక్ట్ అంటారు. అల్లా నువ్వు ఒక్క పొద్దు ఉంటే దానికి డైరెక్ట్గా నేను నీకు బెనిఫిట్ అనేది నేను చేస్తాను డైరెక్ట్ బాధ్యత అల్లా తీసుకుంటాను. అందుకే అల్లాకు